ఒకవేళ వాళ్ళు లేకుండా నువ్వు చేయగలవా సమీరా? చేస్తావా? మేమిద్దరం ఉన్నప్పుడు నేనే చేసుకున్నానన్న. ఓకే. రషీద్ ఏమన్నా వండుతాడా? ఆయనే నాకు వంట నేర్పించింది. అవునా? అన్న నాకు వంట రాదు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్, పైగా కరెక్ట్ నేర్చుకోవాల్సిన టైంలో మమ్మీ దూరం అయింది కదా, సో ఈయననే నేర్పించడము. ఓకే. ఈయన నేర్పించినప్పుడు ఫస్ట్ నేను వంకాయ కూరలో ఎంత కారం వేసినా అంటే నీళ్ళు తాగినా సరే ఆ కారం పోలేదు. రషీద్ తిన్నాడా? తిన్నాడు. నేనే తిన్నాను, ఎవరు తింటారు? ఆయన తిన్నాడు, నేను తిన్నా, మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే, ఆమె తినింది. మళ్ళీ తర్వాత అంత అయిపోయినాక మళ్ళీ టమాటాలు కట్ చేసి మళ్ళీ టమాటాలు వేసి మళ్ళీ వండాల్సి వచ్చింది. ఓకే. అట్లా మంచిగా రషీద్ ఏం కర్రీ వండుతాడు? మంచిగా బిర్యానీ చేస్తాడా? నాతో మటన్ కర్రీ చేయించిండు అన్న ఫస్ట్ టైం. ఓకే. బక్రీద్ టైంలో అది చాలా బాగా కుదిరింది. ఓకే. స్వీట్ చేయించిండు రైస్ తోని. ఓకే. అది కూడా చాలా బాగా కుదిరింది. మేము తినడమే కాదు, హాస్టల్లో పిల్లలు ఇష్టపడి బాగా తిన్నారు. ఇంకా కావాలక్క అని అది హ్యాపీగా అనిపించింది మాకు. రషీద్ నువ్వెట్లా నేర్చుకున్నావు వంటలు? వాళ్ళ డాడీ. నాకు మా డాడీ అప్పుడు ఏమంటారు, చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కువ వంటలు, ఆయనకు వంటల ఇష్టం బాగా అన్నమాట మా డాడీకి. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఆయనకు హోటల్ కూడా ఉండే అప్పట్లో, వంట చేసేది. ఓకే. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయన ఏదో ఒకటి వంట చేస్తుంటారు వెరైటీగా, బ్రెడ్ ఆమ్లెట్ మా కోసం.